ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 53ను పరిశీలిద్దాం. మనలో చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏది సరైన దారో తెలియక గందరగోళపడటం. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎందరో గురువుల ప్రవచనాలు వింటాం, రకరకాల బోధనలు మన చెవిన పడతాయి. ఇవన్నీ విన్నప్పుడు మన బుద్ధి అంటే మన విచక్షణ శక్తి చాలా తికవకకుల్లోనవుతుంది. ఏది నమ్మాలి, ఏ దారిలో వెళ్లాలి అనే సందిగ్ధంలో పడిపోతుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే విషయాన్ని వివరిస్తున్నాడు. విన్నవాటి వలన కలవరపడిన నీ బుద్ధి ఎప్పుడైతే ఆ చంచలత్వాన్ని విడిచిపెట్టి నిశ్చలంగా స్థిరంగా ఆత్మయందు నిలబడుతుందో అప్పుడు నీవు యోగాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు అని భగవానుడు చెబుతున్నాడు. దీన్ని మనం ఒక చక్కని ఉదాహరణతో అర్థం చేసుకుందాం. గాలికి కదులుతున్న నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. అదే నీరు నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మన రూపం అద్దంలో చూసినట్టుగా కనిపిస్తుంది. అలాగే మన బుద్ధి కూడా బయటి ప్రపంచంలోని భిన్నమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలు అనే గాలికి నిరంతరం కదులుతూ ఉంటుంది. ఆ కదలిక ఆగిపోయి మనసు పూర్తిగా శాంతించి స్థిరంగా నిలిచినప్పుడే మన లోపల ఉన్న నిజస్వరూపమైన ఆత్మ మనకు అనుభవంలోకి వస్తుంది. ఈ స్థిరమైన నిశ్చలమైన బుద్ధిని సమాధి స్థితి అని అంటారు. ఇక్కడ సమాధి అంటే లౌకిక అర్థంలో మరణం కాదు, సమమైన ధి అంటే పరమాత్మయందు సమంగా స్థిరంగా నిలబబడిన బుద్ధి అని అర్థం. ఆ స్థితిలో మనసు బయటి విషయాల మీదకు పరిగెత్తదు, ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడదు, కేవలం ఆత్మచింతనలోనే లీనమై ఉంటుంది. అప్పుడే నీవు యోగసిద్ధిని పొందుతావు. అంటే జీవాత్మ పరమాత్మతో ఏకమయ్యే ఆ అద్భుతమైన స్థితిని అందుకుంటావు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి మనందరికీ హామీ ఇస్తున్నారు. కాబట్టి నిజమైన ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం కొత్త విషయాలు తెలుసుకోవటం కాదు, తెలుసుకున్న దానిని మననం చేసుకుంటూ మనసును నిశ్చలంగా ఉంచుకోవటం. బయటి ప్రపంచపు కోలాహలం తగ్గినప్పుడే మన అంతరాత్మ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దమే మనల్ని సత్యానికి దగ్గర చేస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.